నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మెయిజ్ విత్తనం ఆవిష్కరణ. ఏలూరు జిల్లా ముసునూరులో విడుదల చేసిన ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి. రైతులు సాంకేతికతను సమర్థంగా అందుకుంటున్నారన్న ఉపరాష్ట్రపతి. ఆహార పదార్థాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధనకు సీఎం పిలుపు. యువతరం ప్రతిభ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. జాబ్ క్యాలెండర్లో చెప్పిన పోస్టులు భర్తీ చేసి తీరుతామన్న పవన్ కళ్యాణ్. 22A బాధితులందరికీ న్యాయం చేస్తామన్న మంత్రి పొంగులేటి. రిజిస్ట్రేషన్ లాగిన భూములకు 24 గంటల్లోనే క్లియరెన్సులు ఇచ్చామని వెల్లడి. ఫీజుల బకాయిలపై బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కార్ నడుస్తోందన్న బీజేపీ. వెంటనే విడుదల చేయాలంటూ పార్టీ కార్యాలయంలో దీక్షలు. ఎన్నికల హామీల అమల్లో తమిళనాడు సర్కార్ దూకుడు. అక్టోబర్ 2 నుంచి ఎక్స్ప్రెస్ డీలక్స్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణాలు. ఇరాన్తో యుద్ధం చివరి అంకానికి చేరుకుందన్న అమెరికా ఆర్థిక మంత్రి. త్వరలోనే టెహ్రాన్పై ఆర్థిక దాడి మొదలవుతుందన్న స్కాట్ బెసెంట్. దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. దేశంలో రైతులు సాంకేతికతను బాగా అందిపుచ్చుకుంటున్నారన్న రాధాకృష్ణన్, అధిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విత్తనాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితిలో మార్పు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. స్వదేశీ విధానంతో ఆహార పదార్థాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. రైతుల పంటకు విలువ జోడించి ప్రాసెసింగ్, బ్రాండింగ్తో మార్కెట్కు తరలించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయోగానికి ఏలూరు జిల్లా ముసునూరు వేదికైంది. దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఏలూరు జిల్లా ముసునూరులో గోర్మే పాప్కార్నిక సంస్థ ఆధ్వర్యంలో జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్న వంగడాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. గోర్మే పాప్కార్నిక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40,000 ఎకరాల్లో పాప్కార్న్ మెయిజ్ సాగుతో వేలాది మంది రైతుల భాగస్వామ్యం కలిగి ఉందని సీఎం చంద్రబాబు వివరించారు. ముసునూరులోని ప్లాంట్ను ఆసియాలోని అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రాల్లో ఒకటిగా నిర్మించారని గుర్తు చేసిన సీఎం, దేశంలోని వేలాది సినిమా థియేటర్లకు పాప్కార్న్ సరఫరా చేయడంలో సంస్థ కీలకంగా ఉందని అభినందించారు. దేశంలో 17,500 మంది రైతులతో దాదాపు 40,000 ఎకరాల్లో వేశారు. 11 సంవత్సరాల్లో 8 రాష్ట్రాలకు వెళ్లారు. 29 టన్నుల సామర్థ్యంతో ఏషియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది వారి యొక్క ఆలోచన విధానం. దేశంలో 3,400 సినిమా థియేటర్లో సరఫరా చేస్తున్నారు. సాగులో సాంకేతికత, కొనుగోలు ధరలు నిర్ణయించడం, నేరుగా వాట్సాప్ గ్రూపులు పెట్టి రైతులకు బ్యాంకుల్లో డబ్బులు వేయడం. ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అన్ని దేశాలకి ఇక్కడ తయారు చేసిన పాప్కార్న్ పంపించే బాధ్యత మీది. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ ని, అరకు కాఫీని రైల్వే స్టేషన్లు అన్ని పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సీడ్ ఆవిష్కరణ ద్వారా ఓ రైతు సాధించిన ప్రగతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. రైతులే మన దేశానికి వెన్నెముకగా ఆయన అభివర్ణించారు. కాలానికి అనుగుణంగా పంట పండిస్తూ అన్నం పెడుతుంది రైతులేనని పేర్కొన్నారు. It illustrates the power of entrepreneurship of Indian farmer. In the agriculture year of 2024-25, Bharat has recorded food grain output of over 350 million metric tons, marking an increase of over 25 million metric tons over the preceding year. I appreciate both the state and the central governments for their various schemes for safeguarding the interest of farmers, like PM Kisan Samman Nidhi, PM Fasal Bima Yojana, Kisan Credit Card schemes, and many others. National Food Security and Nutrition Mission also ensures seed certification, integrated nutrient and pest management, and farm mechanization assistance and field demonstrations for maize farmers.
అరకు కాఫీ తరహాలోనే నూతన పాప్కార్న్ సీడ్ మంచి బ్రాండ్ సంపాదించుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. యువతరం ప్రతిభే కొలమానంగా జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టులను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనంగా అభివర్ణించారు. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 1లో 149 పోస్టులు, గ్రూప్ 2లో 673, డిఎస్సి ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులతో పాటు పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక శాఖలు, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ క్యాలెండర్కు అనుగుణంగా సిద్ధం కావాలన్నారు. కష్టపడి చదివి తమ ప్రతిభను నిరూపించుకునే వారికి ఈ నియామకాలు మంచి అవకాశంగా నిలుస్తాయని పవన్ తెలిపారు. మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల పరిధిలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ ఇటీవల ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో మార్గదర్శకాల మేరకు ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది జూలై నుంచి పదవీ విరమణ పొందాల్సిన బోధన, బోధనేతర, రెగ్యులర్ సిబ్బందికి దీనిని వర్తింపజేస్తూ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ వయోపరిమితి పెంపునకు సంబంధించి పలు కీలక నిబంధనలను నిర్దేశించింది. పదవీ విరమణ పొంది తిరిగి విధుల్లో చేరే మధ్యకాలాన్ని అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్గా పరిగణిస్తారు. ఈ కాలానికి ఎలాంటి జీతం, బకాయిలు చెల్లించరు. వార్షిక ఇంక్రిమెంట్లు, సీనియారిటీ, ప్రమోషన్ల వంటి ప్రయోజనాలన్నీ జీవో నిబంధనల మేరకే వర్తిస్తాయి. ఒకవేళ ఉద్యోగి ఇప్పటికే కమ్యూటెడ్ పెన్షన్, రిటైర్మెంట్ గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ లాంటివి తీసుకుని ఉంటే నిబంధనల ప్రకారం వాటిని తిరిగి చెల్లిస్తారు. వయో పరిమితి పెంపు పేరిట కొత్తగా అదనపు పోస్టులను సృష్టించడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. తెలంగాణలో 22A జాబితాలోని భూముల రిజిస్ట్రేషన్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రతి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నామన్న ఆయన 22A పరిధిలో రిలాక్సేషన్ వచ్చిన వాటిని క్లియర్ చేశామని వివరించారు. రిజిస్ట్రేషన్లు ఆగిన వాటిలో చాలా భూముల సమస్యలను 24 గంటల్లో క్లియర్ చేశామని మంత్రి తెలిపారు. ఎక్కడైనా 1-2 ఆగిపోతే ఆందోళన చెందాల్సిన పని లేదన్న పొంగులేటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 22Aకి సంబంధించి ప్రభుత్వ ఆస్తుల సమస్యలే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. కొందరు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్లు చేయాలని లేఖలు రాస్తున్నారని వెల్లడించిన మంత్రి నిందితులను గుర్తించి కేసు నమోదు చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వే ద్వారా భూముల సమస్యలు పరిష్కారం అవుతాయన్న పొంగులేటి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆ పని చేయలేదని ఆక్షేపించారు. ఇటువంటి భూదానికి సంబంధించిన కొద్దిగా టైం పట్టుద్ది, వెరీ సెన్సిటివ్ సబ్జెక్టు. కాబట్టి ఆనరబుల్ కోర్టులు కూడా కేసు బై కేసు డిఫరెంట్ ఇచ్చి ఉన్నాయి. వాటన్నిటినీ సుప్రీంకోర్టులో గతం నుంచి కొట్లాడుతున్నారు. అక్కడున్న ఆసాములు ఉన్నారు, తొందరపడొద్దు, జెన్యున్ వాటిని క్లియర్ చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. నిజంగా ఆనాటి 10 సంవత్సరాల్లో ధరణిని తీసుకొచ్చినప్పుడు, లేదు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి నుంచి తెలంగాణ ప్రాంతంలో ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్లు వీక్ ఉన్నాయనేది అందరికీ తెలుసు. దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి అంటే సర్వే చేయాలనే కాన్సెప్ట్ని ఆనాటి 10 సంవత్సరాల్లో థింక్ చేసి సర్వే చేసి ఉంటే ఈనాడు ఈ సమస్యలు ఇన్ని వచ్చి ఉండే కావు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా మోసం చేస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. బకాయిలు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలను బెదిరిస్తోందని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ 2 రోజుల నిరాహార దీక్ష చేపట్టింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద రామచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ దీక్షలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ముడుపుల కోసం కాంగ్రెస్ మంత్రులు కొట్లాడుకుంటున్నారని రామచంద్రరావు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి సపరేట్ గా లేడు. విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందని ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం కూడా ఫీజు బకాయిలు ఇవ్వలేదు. ఫీజు బకాయిలు ఇవ్వలేక ఈరోజు ఇవ్వడానికి ఇష్టం లేక ఈరోజు హైకోర్టులకు విద్యార్థులు పోతే హైకోర్టు చివాట్లు పెడితే మళ్ళీ ఇప్పుడు 2,000 కోట్లని రిలీజ్ చేస్తానన్నారు. ఇంకా రిలీజ్ చేయలేదు. ఎప్పుడో కొత్త బ్యాచ్ 20 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు 12,000 కోట్ల బకాయిలు ఈరోజు ఉన్నాయి. ఎప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేది ఒక్కసారి మనం ఆలోచించాలి.
విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత బీజేపీకి లేదని ప్రభుత్వ వైపులు ఆది శ్రీనివాస్ బల్మూరి వెంకట్ అన్నారు. నీట్ పేపర్ లీక్ అయి అనేక మంది విద్యార్థులు చనిపోయినప్పుడు బీజేపీ నేతల పోరాటం ఏమైందని నిలదీశారు. దేశంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. సీఎం అమెరికా పర్యటనకు అనుమతి ఎందుకు ఇవ్వలేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని. గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఫీజులు బకాయిలు పెడితే ఎందుకు మీరు రోడ్డెక్కి ఆందోళన చేయలేదు? మీరు నిరాహార దీక్ష చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోలేదు. ఈరోజు నిరుద్యోగ యువత విద్యార్థి అందరూ కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గొంతెత్తుతే దిగివచ్చి మీ మంత్రిని రాజీనామా చేపించినటువంటి సందర్భంలో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. విద్యార్థులకు సంబంధించి అనేక మార్పులు విద్యా విధానం తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు మోకాలు అడ్డుతున్నది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. అమెరికా టూర్ అడ్డుకున్నది బీజేపీ ప్రభుత్వం. దానికి ముందుగా క్షమాపణ చెప్పి ప్రభుత్వం పట్ల మీరు విమర్శ చేస్తే చూస్తూ ఊరుకోము. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే మద్యం అమ్మకాలపైనే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధ ఉందా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన జాబ్ నోటిఫికేషన్లు నిల్, లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్ అని ఆరోపించారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మేనమేషాలు లెక్కిస్తోందన్నారు. కానీ 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లు మాత్రం ఆఘమేఘాల మీద విడుదల చేస్తోందని విమర్శించారు. యువత భవిష్యత్తుకు భరోసానిచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని వారికి మద్యం వ్యాపారానికి మాత్రం అంత తొందర ఎందుకని హరీష్ రావు ప్రశ్నించారు. లండన్ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎంకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించడం, అందుకు తెలంగాణ ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించిన ముఖ్యమంత్రి ఈ పర్యటనలో విద్యారంగ బలోపేతంపై విస్తృత చర్చలు జరిపారు. కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ఎన్ఐలు, పెట్టుబడిదారులు, నిపుణులతో స్వయంగా మాట్లాడిన సీఎం తెలంగాణ ప్రగతికి కొత్త ఆలోచనలు, సూచనలు చేయాలని కోరారు. ఈ ఏడాది నీటి పంపకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కేఆర్ఎంపీ త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి, తెలంగాణ ఈఎన్సీ రమేష్ బాబు హాజరయ్యారు. మళ్లీ సెప్టెంబర్ 4న భేటీ కావాలని కేఆర్ఎంపీ త్రిసభ్య కమిటీ నిర్ణయించినట్టు తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ రమేష్ బాబు తెలిపారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా తాగునీటి కోసం మాత్రమే నీటిని వాడుకోవాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించినట్టు చెప్పారు. సెప్టెంబర్ 4న తాగునీటి అవసరాలపై మాత్రమే చర్చ జరుగుతుందని రమేష్ బాబు పేర్కొన్నారు. ఏడాది మొత్తం నీటి వాడకంపై తెలంగాణ ప్రతిపాదించగా అక్టోబర్ వరకే తాము ప్రతిపాదించినట్టు ఏపీఎన్సీ నరసింహమూర్తి తెలిపారు. అప్పటి వరకు 47 టీఎంసీలు అడిగినట్టు వెల్లడించారు. వచ్చే జూన్ 2027 దాకా వచ్చేటువంటి ఎల్నినో కండిషన్ని దృష్టిలో ఉంచుకొని వాటర్ని ఎటువంటి పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్కి, తాగునీటికి మాత్రమే వాడటానికి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇరు రాష్ట్రాల మధ్య నీటిని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది అన్న దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయంపై మళ్ళీ సెప్టెంబర్ 4వ తారీఖు నాడు మళ్ళీ 3 మెంబర్ కమిటీ కూర్చోవాలని చెప్పి డిసైడ్ చేయడం. పోతిరెడ్డిపాడు యొక్క యూటిలైజేషన్ దాని మీద కూడా మన వాళ్ళకి చెప్పాము, ఇట్లా వాటర్ ఎక్కువ తీసుకున్నారని చెప్పి. వాళ్ళు ఏమని మనకి ప్రామిస్ చేశారంటే మేము ఒక 10 టీఎంసీ మాత్రమే ప్రజెంట్గా అయితే వాడుకుంటానికి వాళ్ళు ప్లాన్ చెప్పారు వాళ్ళు. దాని తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మేము అక్టోబర్ 31 దాకా కూడా ఎటువంటి పరిస్థితుల్లో నీళ్లు దాని నుంచి ముట్టుకోము అని చెప్పారు. మొదటగా ఒప్పుకున్నదంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకుందాం. ఎలాగా ఏ పీరియడికల్గా డ్రింకింగ్ వాటర్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఈ అరేంజ్మెంట్స్ డీటెయిల్స్ మళ్ళీ వర్కౌట్ చేసుకొని 4th సెప్టెంబర్న కలుస్తాం. అదే 1 year పర్పస్ తెలంగాణ వాళ్ళు చేశారు. నేమేంటంటే 31 అక్టోబర్ వరకు అంటే ఎట్ ఏ టైం చేయడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే ఆ రిక్వైర్మెంట్స్ సమ్మర్లో ఒకలా ఉంటాయి, వేరియస్ ట్యాంక్స్ ఫిలప్ చేసేది ఉంటుంది, లాట్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇమీడియట్గా మళ్ళీ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ మనం వేసుకోవచ్చు. సో అక్టోబర్ వరకు డిసైడ్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ ఇంకొక సిట్టింగ్లో మరో 3-4 months అంచెలంచెలుగా చేద్దామనేది మన ఉద్దేశము. వాటర్ రేషియో అనేది మనకి మొదట్లో ఉన్న వర్కింగ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో 66-34, అది మనం త్రిసభ్య కమిటీ డిస్కస్ చేసి మాట్లాడాల్సిన అంశం కాదు. అది ఓన్లీ వర్కింగ్ అరేంజ్మెంట్ ఆల్రెడీ కేఆర్ఎంబి బోర్డులోను వాటిలోనూ డిసైడ్ అయింది కాబట్టి వాటిపైన ఎటువంటి డిస్కషన్ చేయలేదు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని బ్యాంక్ యూనియన్ ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు యూనియన్ నేతలు పిలుపునిచ్చారు.
ఆ రోజు సమ్మె జరిగితే బ్యాంకు కార్యకలాపాలకు వరుసగా 4 రోజుల పాటు అంతరాయం కలగనుంది. సెప్టెంబర్ 11న శుక్రవారం కాగా తర్వాత రెండో శనివారం, ఆదివారం ప్రభుత్వ సెలవులు. ఇక సోమవారం వినాయక చవితి కావడంతో తెలుగు రాష్ట్రాల సహా దేశంలోని పలు చోట్ల బ్యాంకు కార్యకలాపాలు నడవు. అలా 4 రోజుల పాటు బ్యాంకు సేవలు అందక ప్రజలు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరోవైపు సెప్టెంబర్ 28 నుంచి 3 రోజుల పాటు మరోసారి సమ్మె చేస్తామని నేతలు హెచ్చరించారు. అప్పుడు కూడా తమ డిమాండ్లను కేంద్రం పట్టించుకోకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎన్నికల హామీల అమల్లో మరో ముందడుగు వేశారు. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీలో ప్రకటన చేసిన విజయ్ మహిళల కోసం ఉద్దేశించిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2 నుంచి ఆర్డినరీ బస్సులు సహా ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ పథకం కింద ట్రాన్స్జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని వివరించారు. అన్నపూర్ణ సూపర్ 6 పథకంలో భాగంగా మొదటి విడతలో అర్హులైన కుటుంబాలకు ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను అందిస్తామని విజయ్ ప్రకటించారు. ఈ పథకాన్ని 2027 సంక్రాంతి నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. సిలిండర్ల సబ్సిడీ సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఈ పథకం కింద 2.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న 1,30,00,000 కుటుంబాలకు లబ్ధి కలుగుతుందన్నారు. రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నందున పరందూర్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్లు విజయ్ ప్రకటించారు. చెన్నై ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయంగా పరందూర్ వద్ద మరో విమానాశ్రయాన్ని నిర్మించాలని గత డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. కావేరీ నీటి వాటా వివాదంపై తమిళనాడుకు సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. ఈ అంశంపై ముందుగా కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ CWMAను సంప్రదించాలని తమిళనాడుకు సూచించింది. తమకు రావాల్సిన నిష్పత్తి ప్రకారం కావేరీ నీటిని కర్ణాటక విడుదల చేయడం లేదని తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. తమకు రావాల్సిన నిష్పత్తికి అనుగుణంగా పూర్తి నీటి విడుదలకు అథారిటీ ఆదేశించలేదని తమిళనాడు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ వ్యవహారంలో తొలుత కావేరీ అథారిటీని సంప్రదించాలని తమిళనాడుకు సూచించిన జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. జార్ఖండ్ కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై కేంద్రం, జార్ఖండ్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై CBIతో స్వతంత్ర దర్యాప్తు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసే విధంగా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్రం, జార్ఖండ్ ప్రభుత్వం JPSCలను ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్ 19న జరిగిన జార్ఖండ్ కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో పారదర్శకత, న్యాయబద్ధత, విశ్వసనీయతపై పిటిషనర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత సంప్రదాయాలు, వారసత్వాన్ని తప్పుపట్టడం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన జన్మహక్కుగా భావిస్తున్నారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. మనుస్మృతిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. అర్బన్ నక్సలిజం ద్వారా దేశ యువత భవిష్యత్తును నాశనం చేయాలని రాహుల్ చూస్తున్నారని ఆరోపించారు. రాయ్బరేలీలో స్వాతంత్ర సమరయోధుడు రాణా బేని మాధవ్ బక్ష సింగ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న యూపీ సీఎం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. లోక్సభకు ప్రతిపక్ష నేత అంటే ప్రజాస్వామ్యానికి జవాబుదారీగా ఉండాలన్నారు. కానీ రాహుల్ పదే పదే దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారని యోగి మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన రాహుల్ దేశ సంస్కృతి, సంప్రదాయాలపై విషం కక్కుతున్నారని దుయ్యబట్టారు. స్థిరాస్తి వ్యాపారిపై దాడి, హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పాత్రపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మరో 3 నిందితులను ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణ్ కుమార్ మహేందర్ రెడ్డి, కార్తీక్ కుమార్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో మాజీ ఓఎస్డీ సుమంత్ సహా పరారీలో ఉన్న వారి కోసం నగర పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. రైతు నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కొన్ని రోజుల నుంచి వయో సంబంధిత సమస్యలపై చికిత్స తీసుకుంటున్న మల్లారెడ్డి ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని రేపు ఉదయం MB భవన్కు తరలించనున్నారు. అక్కడ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనకు ఉంచుతారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన మల్లారెడ్డి అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కొన్ని దశాబ్దాల నుంచి అనేక రైతు సమస్యలపై పోరాడారు. మల్లారెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైతుల హక్కులు, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం మల్లారెడ్డి ముందుండి అనేక ఉద్యమాలు నడిపించారని గుర్తు చేసుకున్నారు. అల్లూరు జిల్లా డుంబ్రిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోస్ట్ మెట్రిక్ వెల్ఫేర్ అధికారి రవికుమార్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రవికుమార్ను పథకం ప్రకారం హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించారని ఆరోపించారు. గత నెల 11న రవికుమార్ గిరిజన సహాయ సంక్షేమాధికారితో డుంబిరిగూడ కళాశాలలో విధులు నిర్వహించారని, అనంతరం వాహనంపై అరకులోని ఇంటికి బయలుదేరారని చెబుతున్నారు. తెల్లవారుజామున రవికుమార్ మృతి చెందినట్లు తమకు సమాచారం అందిందని, తాము పోలీసులను ఆశ్రయించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎమ్మెల్యే మత్స్యలింగం ఆ మహిళను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రవికుమార్ది ముమ్మాటికి హత్యనని, దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. లారీ డ్రైవర్పై రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ దాడి ఘటన విశాఖలో కలకలం రేపింది. రక్తం వచ్చేలా పిడిగుద్దులతో దాడి చేశారంటూ లారీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ తనిఖీ సమయంలో షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద ఓ లారీ డ్రైవర్ వాహనం ఆపలేదు. బ్రేక్ ఇన్స్పెక్టర్ పార్వతి లారీని ఓవర్టేక్ చేసి మరీ ఆపారు. తర్వాత ఆమె లారీ ఎక్కి డ్రైవర్పై దాడి చేశారని లారీ యజమానుల సంఘం సభ్యులు తెలిపారు. నోటి నుంచి రక్తం వచ్చేలా విచక్షణారహితంగా లారీ డ్రైవర్పై దాడి చేశారంటూ ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వడ్రవన్నూరు గ్రామ సమీపంలోని ధర్మపురి సమీపంలో చిరుతల సంచారంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లదెబ్బ ప్రాంతంలో 2 రోజుల నుంచి చిరుతలు తిరుగుతున్నట్టు రైతులు చెప్పారు. ఇక్కడి పొలంలో జనార్దన, ఆనందేశ, మధు, గీతమ్మ వేరుశెనగ పంటలో పనులు చేస్తూ ఉండగా ఎడ్లు బెదరటంతో చిరుత ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. రాళ్లు, కర్రలు పట్టుకొని గట్టిగా అరవడంతో చిరుత అడవిలోకి వెళ్లిందని రైతులు తెలిపారు. అలాగే ఉమాశంకర్ తోటలోని మేకల మధ్యపై రాత్రి 2 చిరుతలు దాడి చేయగా కోటిగే తిప్పేస్వామికి చెందిన 3 మేకలు చనిపోయినట్టు చెప్పారు. ఇరాన్తో యుద్ధం చివరి అంకానికి చేరుకుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అన్నారు. త్వరలో టెహ్రాన్పై ఆర్థిక యుద్ధం ప్రారంభం కాబోతోందని తెలిపారు. ఒక శత్రు దేశంపై ప్రయోగించే అతిపెద్ద ఆర్థిక దాడి ఇదే అవుతుందన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టిన బెసెంట్ భద్రత కల్పిస్తామన్న నెపంతో ఇతర దేశాలను బెదిరిస్తూ ఇన్నాళ్లు ఇరాన్ మనుగడ సాగించిందన్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా దెబ్బతీశారని తెలిపారు. సైనిక కర్మాగారాలను ధ్వంసం చేయడం సహా అణు కేంద్రాలను నేలమట్టం చేశారని రాసుకొచ్చారు. ఇప్పుడు ఇరాన్ నియంతృత్వ ప్రభుత్వం మనుగడ సాగించడానికి ఉపయోగపడుతున్న ఆర్థిక జీవనాడిని కత్తిరించడమే తమ అంతిమ లక్ష్యమని బెసెంట్ చెప్పారు. ఇరాన్ను ఆర్థికంగా కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఇప్పటికే ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు కొనసాగించవద్దని ప్రపంచ దేశాలకు ట్రంప్ సూచించారు. ఈ సూచన కాదని ముందుకు వెళ్లే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్పై అమెరికా ప్రకటించిన ఆర్థిక యుద్ధం ఈ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుందని సమాచారం. అమెరికా నెవాడా రాష్ట్రంలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. రెనో నగర పరిసరాల్లో చెలరేగిన దావాగ్ని ఈదురుగాలుల ధాటికి వేగంగా విస్తరిస్తోంది. మంటలు అదుపులోకి రాకపోవడంతో దాదాపు 90,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ నెల 22న హంబోల్ట్ టొయాబీ జాతీయ అటవీ ప్రాంతంలోని పీవైన్ పిక్ పరిసరాల్లో ప్రారంభమైన కార్చిచ్చు సుమారు 60 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. మంటలను అదుపు చేయడానికి దాదాపు 800 మంది అగ్నిమాపక సిబ్బంది, 60 మంది నేషనల్ గార్డు బలగాలు శ్రమిస్తున్నారు. 2 హెలికాప్టర్లు, ఓ విమానాన్ని సహాయక చర్యల్లో వినియోగిస్తున్నారు. మంటలు అదుపు చేసే క్రమంలో 3 రెస్క్యూ సిబ్బంది సహా 6 గాయపడ్డారు. అటవీ ప్రాంతానికి సమీపంలోని పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. 10,000 నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దట్టమైన పొగ, మంటలతో ఉత్తర దక్షిణ రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారిని మూసివేశారు. దావాగ్ని అదుపులోకి రానందున నెవడా గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మానవ తప్పిదం వల్లే కార్చిచ్చు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. సేనాపతి జిల్లాలో 2 వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో సిఆర్పీఎఫ్ జవాను గాయపడ్డారు. దుండగులు పలు ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ దాడులపై ఆగ్రహించిన స్థానికులు రోడ్లను దిగ్బంధించారు. కాంగ్ పోక్పి జిల్లాలోని తపౌకుకి గ్రామంలో తెల్లవారుజామున దుండగులు ఓ ఇంటికి నిప్పు పెట్టారు. తర్వాత సేనాపతి జిల్లాలోని నాగతఫాలో కూడా పలు ఇళ్లను తగలబెట్టారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అనంతరం తపో నాగా ప్రాంతంలో 2 వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ సిఆర్పీఎఫ్ జవాన్కు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను జిల్లా ఆసుపత్రికి తరలించారు. సేనాపతిలో జరిగిన దాడులు ఇళ్లకు నిప్పిపెట్టిన ఘటనలపై స్థానికులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి 2పై చెక్కలు, టైర్లు వేసి దహనం చేశారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్ర నాగ్పూర్లోని ఓ నీటి శుద్ధి కేంద్రంలో క్లోరిన్ వాయువు లీకేజీతో అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు. గోధాని గ్రామంలోని నీటి శుద్ధి కేంద్రంలో 900 కిలోల సామర్థ్యం గల సిలిండర్లో లీకేజీ ఏర్పడి క్లోరిన్ గ్యాస్ పీల్చడంతో అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ గ్యాస్ వేగంగా సమీపంలోని నివాస ప్రాంతాలకు వ్యాపించగా అనేక మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. అస్వస్థతకు గురైన వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. ప్లాంట్ చుట్టుపక్కల 200 మీటర్ల పరిధిలోని ప్రజలను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది 3 గంటలు శ్రమించి లీకేజీని అరికట్టారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు నమ్మవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అంతరిక్ష రంగంలో ప్రైవేటీకరణను అమలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు. రాకెట్ల అభివృద్ధి, ఉపగ్రహాల తయారీలో ఇస్రో పాత్రను పరిమితం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆక్షేపించారు. ఇస్రో ఆస్తులు, సాంకేతికతను ప్రైవేటు కంపెనీలకు బదిలీ చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. ఇస్రో భవితవ్యంపై 2 రోజుల నుంచి పత్రికల్లో వస్తున్న కథనాలు తనను ఆందోళనకు గురిచేస్తున్నాయని జయరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు. సుమారు 1000 కోట్ల వ్యయంతో తమిళనాడులో నిర్మిస్తున్న 2వ అంతరిక్ష కేంద్రాన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోందని రమేష్ తెలిపారు. అంతరిక్ష రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించే క్రమంలో దేశం గర్వించదగ్గ ప్రయోగాలను నిర్వహించిన ఇస్రోను నిర్వీర్యం చేయటం సరికాదన్నారు. రాబోయే పరిణామాలను గ్రహించే ఇటీవల కాలంలో 100 నుంచి 120 మంది ఇస్రో శాస్త్రవేత్తలు రాజీనామా చేశారని ఆరోపించారు. ప్రధాని స్ఫూర్తితో 2018 ఏడాది బీజేపీలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ ఒకరు ప్రైవేటీకరణపై సందేహాలు వ్యక్తం చేశారని రమేష్ పేర్కొన్నారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో ఉత్తరాదిలో భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో శివయ్యకు ఘనంగా మంగళహారతి నిర్వహించారు. పరమేశ్వరుని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులపై ఆలయ ట్రస్ట్ సీఈఓ పూలు జల్లి స్వాగతం పలికారు. అయోధ్య నాగేశ్వరనాథ్ ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారికి జలాభిషేకం నిర్వహించారు. జార్ఖండ్ దియోగఢ్లో బాబా బైద్యనాథ్ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శివుడికి హారతినిచ్చే సమయంలో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగాయి. మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ శ్రీ మహాకాళేశ్వరాలయంలో భస్మ హారతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజస్థాన్ జైపూర్లో తారకేశ్వరం మహాదేవాలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుజరాత్ సోమనాథ్ ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. ముంబై, ఢిల్లీలో కూడా పలు ఆలయకు భక్తులు పోటెత్తారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం మారడోనా 1986 ప్రపంచ కప్లో హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ చేయడానికి ఉపయోగించిన ఫుట్బాల్ ఏకంగా $3.3 మిలియన్ అమ్ముడైంది. భారత కరెన్సీలో ఇది సుమారు 27 కోట్లు. అమెరికాలోని హెరిటేజ్ ఆక్షన్స్ ఆధ్వర్యంలో ఈ చారిత్రక బంతిని వేలం వేశారు. 1986లో మెక్సికో వేదికగా జరిగిన ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి గోల్ కీపర్ పీటర్ షెల్టన్ నుంచి ఎగురుతూ మారడోనా తన చేతితో బంతిని నెట్లోకి కొట్టాడు. రిఫరీకి ఇది తలకు తగిలినట్లు కనిపించగా గోల్ ఇచ్చారు. ఫుట్బాల్ ప్రపంచంలో ఇది హ్యాండ్ ఆఫ్ గాడ్గా చరిత్రకెక్కింది. ఆ కీలక మ్యాచ్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. అదే ఊపులో ఆ ఏడాది ప్రపంచ కప్ ట్రోఫీని కూడా గెలిచింది. 1986 మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ట్యూనీషియాకు చెందిన అలీ బిన్ నాసర్ ఈ బంతిని 3 దశాబ్దాల పాటు తన వద్దే ఉంచుకొని ఇటీవల వేలానికి తెచ్చారు. ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో తొలి నాన్-జిఎంఓ పాప్కార్న్ మెయిజ్ విత్తనం ఆవిష్కరణ. ఏలూరు జిల్లా ముసునూరులో విడుదల చేసిన ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి. రైతులు సాంకేతికతను సమర్థంగా అందుకుంటున్నారన్న ఉపరాష్ట్రపతి. ఆహార పదార్థాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధనకు సీఎం పిలుపు. యువతరం ప్రతిభ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. జాబ్ క్యాలెండర్లో చెప్పిన పోస్టులు భర్తీ చేసి తీరుతామన్న పవన్ కళ్యాణ్. 22A బాధితులందరికీ న్యాయం చేస్తామన్న మంత్రి పొంగులేటి. రిజిస్ట్రేషన్ లాగిన భూములకు 24 గంటల్లోనే క్లియరెన్సులు ఇచ్చామని వెల్లడి. ఫీజుల బకాయిలపై బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కార్ నడుస్తోందన్న బీజేపీ. వెంటనే విడుదల చేయాలంటూ పార్టీ కార్యాలయంలో దీక్షలు. ఎన్నికల హామీల అమల్లో తమిళనాడు సర్కార్ దూకుడు. అక్టోబర్ 2 నుంచి ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణాలు. ఇరాన్తో యుద్ధం చివరి అంకానికి చేరుకుందన్న అమెరికా ఆర్థిక మంత్రి. త్వరలోనే టెహ్రాన్పై ఆర్థిక దాడి మొదలవుతుందన్న స్కాట్ బెసెంట్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.